మంత్రి గుడివాడ అమర్నాథ్ టీడీపీ మహిళా అధ్యక్షురాలు అనిత మధ్య మాటల యుద్ధం నెలకొంది. అనిత కోసం మాట్లాడితే ఆవిడ స్థాయి పెరుగుతుందని, అందుకే ఆమె గురించి మాట్లాడటం ఇష్టం లేదన్నారు అమర్నాథ్. జగన్మోహన్ రెడ్డి భారతి గురించి ఇంకోసారి మాట్లాడితే పరిగెత్తించి కొడతామని హెచ్చరించారు. మంత్రి వ్యాఖ్యలకు అనిత కౌంటర్ ఇచ్చారు. తనకు టీడీపీ పాయకరావుపేట టికెట్ ఇచ్చిందని, నువ్వు ఎక్కడి నుంచి పోటీ చేస్తున్నావో చెప్పాలని సవాల్ విసిరారు. పాయకరావుపేటకు నువ్వు వస్తావా, నన్ను మీ ఇంటికి రమ్మంటావో చెప్పాలన్నారు. ఎవరు ఎవరిని చెప్పుతో కొడతారో చూద్దామని అనిత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎందుకంటే మనం మాట్లాడితే ఆవిడ స్థాయి పెరుగుతుంది. అనవసరంగా మాట్లాడాల్సిన పని లేదు. జగన్మోహన్ రెడ్డి గారికి చాలా ఎక్కువగా మాట్లాడుతుంది. జగన్మోహన్ రెడ్డి గారికి ఇంకొకసారి జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఏమన్నా తప్పుడు మాటలు మాట్లాడినా, భారతమ్మ గురించి ఏదన్నా తప్పుడు మాటలు మాట్లాడినా పరిగెట్టించి కొడతామని మీరు మీ నాయకులు పుస్తకాల్లో రాసుకోలేమో, మా నాయకులకి మా కార్యకర్తలకి ఏ పుస్తకంలో రాసుకోవాల్సినటువంటి పని లేదు. ఏదైనా తేడా వస్తే పరిగెట్టించి కొడతామనేటువంటి విషయాన్ని మాత్రం అర్థమైనటువంటి విధంగా రేపు ఎన్నికల్లో ఓట్ల ద్వారా చూపించాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ, నా గురించి మాట్లాడితే నా స్థాయి పెంచేవాడు. అరే నువ్వెక్కడ నేను ఈ రోజు రాష్ట్ర మహిళా అధ్యక్షురాని, తెలుగుదేశం పార్టీలో పాలిట్ బ్యూరో సభ్యురాల్ని. 2024 జరగబోయే ఎలక్షన్స్ లో పాయకరావుపేట నియోజకవర్గం నుంచి పోటీ చేసే అభ్యర్థిని, ఉమ్మడి అభ్యర్థిని. నీ గురించి ఒక్కడు చెప్పు. ఎక్కడ పోటీ చేస్తావో నీకే తెలియదు, అసలు పోటీ చేస్తావో లేదో కూడా నీకు తెలియదు. నువ్వు నా నియోజకవర్గం వచ్చి తొడగొట్టేసి జగన్మోహన్ రెడ్డిని గాని భారతీ రెడ్డిని గాని ఏవేనంటే పరిగెట్టించి కొడతానని చెప్పి మాట్లాడుతున్నావు. బరాబర్ మాట్లాడతా. జగన్మోహన్ రెడ్డి గురించి సైకో జగన్మోహన్ రెడ్డి అని మాట్లాడతా. భారతీ రెడ్డి ఈ రోజు మహిళలు తాలిబొట్లు తెంచే విషయంలో ఆవిడ కీలక పాత్ర వహిస్తున్నారు అని మాట్లాడతా. నా నియోజకవర్గం పాయకరావుపేట, 24లో పాయకరావుపేట నుంచి ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేస్తున్నా. నా నియోజకవర్గం నువ్వు వస్తావా, లేదు నువ్వు ఏ నియోజకవర్గంలో పోటీ చేయాలనుకుంటున్నావా, పోటీ చేస్తున్నావా, నీకైనా క్లారిటీ ఉందా, లేదంటే నీ ఇంటికే రమ్మంటావా, పరిగెట్టించి నువ్వు కొడతావా నన్ను కొట్టమంటావా, రెండిట్లో ఏదో తేల్చేసుకుందాం.